అందుకనే ఇవాళ నిన్న స్పష్టంగా చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ చెప్పారు. హైదరాబాద్లో లోక్మంతన్ జరిగినటువంటి లోక్మంతన్లో కూడా ఇదే చెప్పారు. లోక్మంతన్లో కూడా చెప్పారు సేమ్. ఒకటి ఏంది, లోకమంతంలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకు ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలి, ధర్మంతోనే అస్తిత్వం, ఏకత్వ భావన అవసరం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొన్ని శక్తులు అభివృద్ధిని చూసి అడ్డుకుంటున్నాయి అనేటువంటి అంశాన్ని ఇంకేదో మనం వేరే గ్రౌండ్కు వెళ్ళడం కాదు, మన గ్రౌండ్కి అవతల వాళ్ళని తీసుకురావాలని చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చారు. మనం వేరే గ్రౌండ్కి వెళ్ళడం అంటే మనం ఇతరుల యొక్క దానికి ఆస్వాదించి ఇతర మతాలకు మారిపోవడము, ఇతర మతాలకు సంబంధించింది కాదు. మన భారత సంస్కృతి సాంప్రదాయాల, మన ధర్మము, మన విజ్ఞానము, మనకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి జ్ఞానము, విజ్ఞానము, సంస్కృతి, సంపద, వాటిలోకి ఇతరులను తీసుకురావాల్సిందే తప్ప మనం ఇతర దాంట్లోకి పోవాల్సినటువంటి కర్మ లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 4 రోజుల పాటు హైదరాబాద్లో జరిగినటువంటి లోకమంతన్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ముగింపు సందేశం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, మన పూర్వీకులు ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపారు కాబట్టే సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు మొత్తం స్వార్థం పెరిగిపోయి, స్వార్థం ద్వారా అధర్మం పెరిగిపోయింది కాబట్టి మళ్ళా మనము ఆ కోవలోకి, మళ్ళా మన పూర్వపు బాటలోకి నడవాల్సినటువంటి సమయం ఇదే. మనం ఇతరులను చూసి నేర్చుకోవడం కాదు, మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఇతరుల గ్రౌండ్లోకి వెళ్ళడం కాదు, ఇతరులని మన గ్రౌండ్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే లోక్మంతన్లో ఎస్డీలు వచ్చారు, ఎక్కడో 4000-5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రుతేనియన్లు వాళ్ళు వచ్చి అగ్ని సంస్కారాలు అంటే హోమాలు, అగ్నిదేవుణ్ణి, పంచభూతాలను ఏ విధంగా ఆరాధించేటువంటి వాళ్ళు అంటే ఈ అబ్రాహమిక్ మతాలు పుట్టక ముందు ఆయా దేశాలలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి భారతదేశ సంస్కృతికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటివే. ఒకప్పుడు అందరూ కూడా పంచభూతాలను ఆరాధించినటువంటి వాళ్ళే. తర్వాత నేనే దేవుణ్ణని ఎవరు పుట్టుకరాలేదు. ఈ అంశం పైన కూడా ఆత్మ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ లోకమంతం ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసింది. ఎవరు ఆక్రమణ చేసిరు, ఎవరు కొత్త మతాలను సృష్టించిరు, ఎవరు వాళ్ళే దేవులను ప్రకటించుకున్నారు, లేకపోతే వాళ్ళ పేరు మీద ఇంకొకరు ఏ విధంగా వాటిని ప్రకటింపజేసుకున్నారు అనేటువంటిది ప్రజలకు తెలిసేటువంటి అవకాశం లోకమంతం ద్వారా వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా ఇవాళ జామా మసీదుకి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి దాంట్లోనే అదే అంశం పైన కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడారు. మనం ఏం చేయాలి అనేటువంటి ధర్మబద్ధమైనటువంటి విజ్ఞానం కావాలి. విజ్ఞానం పేరిట మనకు సంబంధించినటువంటి ధర్మము కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు, ధర్మంలోనే విజ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కణాలు జడత్వం అని మాట్లాడారని ఇప్పుడు చైతన్యమైన అంటున్నారని భాగవత్ పెరగడం. కానీ చైతన్యమైన అనుభూతిని భారతీయుల వద్ద ఎప్పటి నుంచో ఉందని, దీన్ని మర్చిపోయామని, ఈ విస్మృతి నుంచి బయటపడాలని సూచించారు. అంటే మనం మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కోల్పోయి విదేశీ భావజాలానికి అంటగట్టబడుతున్నటువంటి సందర్భంలో మళ్ళా మనం మన పూర్వపు జ్ఞానంలోకి వెళ్లాల్సినటువంటి సందర్భం కూడా ఇదే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాటిని అడవుల్లో ఉండేటువంటి వనవాసీలు, వాటి ధర్మకర్తల్ని, వాటిని సంరక్షించాలని నిర్మలా సీతారామన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసమే ఏకత్వం ఉంటే అంతా మనదేనన్న భావన వస్తుందని, మన ధర్మం పేరుతో చాలా అధర్మాలు చేశామని, స్వార్థం పెరిగిపోయిందని, అందుకే దుర్బలుగా మారిపోయాయి. ఎందుకంటే భారతదేశం మీద దండయాత్రలు ఎవరు చేయగలిగారు, ఎందుకు చేయగలిగారు? సేమ్ మళ్ళీ ఎక్కడికి పోయినా అదే వస్తుంది. మనం ధర్మాన్ని కోల్పోయి ఏకత్వాన్ని మర్చిపోయి స్వార్థం పెరిగిపోయినటువంటి సందర్భంలోనే భారతదేశం మీద అనేక మంది దండయాత్రలు చేయగలిగారు, భారతదేశం మీద పెత్తనం చేయగలిగారు, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను, ఆర్థికాన్ని అన్నిటినీ దోచుకుపోగలిగారు. కానీ మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అదే విజయం సాధించింది. ఏక్ హైతో సేఫే అనేది కూడా అదే నినాదం. ఇవాళ అదే నినాదం, ఎక్కడికి పోయినా అదే నినాదం వచ్చింది. ఎందుకు? ఇవాళ దేశానికి కావాల్సింది కూడా అదే లేకపోతే ఇవే రాళ్ల దాడి చేసేటువంటి బ్యాచ్ నుంచి మనం బాధపడాల్సిందే. దేశం ఏమైపోతుందనేటువంటి భావన లేకపోతే, బాధ లేకపోతే మనం ఎందుకంటే ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి?
ఒక 1000 సంవత్సరాల క్రితం అసలు ఆత్మహత్య అనేటువంటిది ఉందా? ఆత్మకు హత్య ఉంటుందా? అసలు ఆత్మ అంటేనే హత్య కాబడినటువంటిది. ఆత్మహత్య అనేటువంటిది అసలు పదాలు రానటువంటి వాడు. శరీరం హత్య కాబడుతుంది కానీ ఆత్మను ఎవడు హత్య చేయగలుగుతాడు? ఇవాళ దేశంలో ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు బలవన్మరణాలు జరుగుతున్నాయి? ఆ విషయంలో కూడా ఒకప్పుడు బలవన్మరణాలు లేవు. ఎందుకు మన బలవన్మరణాలు పెరుగుతున్నాయి? రైతులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఎందుకు చనిపోతున్నారు? చనిపోవాలనేటువంటి భావన ఎందుకు వస్తుంది? మనం పుట్టిన తర్వాత మన శరీరంలో ఒక ఆత్మ ప్రవేశించిన తర్వాత ఇట్లాంటి అంశాలన్నిటినీ మనం దూరం చేసుకుంటున్నాం. ఎందుకు కంపారిజన్ పెరిగిపోయింది? మనం మన ధర్మంలో బతకలేకపోవడం వల్లనే ఇవంతా జరుగుతున్నటువంటి అంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఎప్పటికైనా ఈ దేశం యొక్క ఘనమైనటువంటి వారసత్వ సంపద అయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని తిరిగి ఏ కోణంలో అయినా సరే, ఏదేదో ఇప్పుడు వచ్చిందే వైజ్ఞానం అనుకోవడం అనేటువంటిది మన అజ్ఞానం. కొత్తగా వచ్చిందే వైజ్ఞానం అనుకోవడం మన అజ్ఞానము. అది మన అజ్ఞానం. మనుషులకు ఏది కావాలో, ఎంత కావాలో, ఎక్కడి వరకు అవసరమో, ప్రకృతితో మనం ఏ విధంగా ఉండాలో స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. దాని నుంచి పక్కకు పోవడం వల్లనే ఇవాళ మనకు ఇట్లాంటి చిచ్చులు వస్తున్నాయి. లేకపోతే కష్టం.